హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకోసం ఒక కొత్త పథకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అనేది జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నట్లు తెలుస్తున్నది. అదే రైతు సిరి యోజన అనేటువంటి పథకం. ఈ పథకము ఎవరికి ఉపయోగపడుతుంది అంటే 1 ఎకరం నుంచి 2 ఎకరాల మధ్య ఉన్నటువంటి వారికి ఈ పథకము ఉపయోగపడేటట్లు, వారికి వర్తించేటట్లు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని మనము చెప్పుకోవచ్చు. చాలామంది తక్కువ భూమి ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి వ్యవసాయం చేయడానికి అనుకూలమైన స్థలం లేక, వ్యవసాయం చేయడానికి తగినటువంటి పెట్టుబడి లేక, వ్యవసాయంలో ఏ విధంగా రాణించాలి, ఏ పంటలు వేయాలి, ఎలా దీనిని పండించాలి, ఒకవేళ పండించిన దీనికి తగినటువంటి ఆదాయం వస్తుందా లేదా అనేటువంటి ఆందోళనలో రైతులు ఉండడం అనేది జరుగుతుంది. ఎంతవరకు చూసినా, ఏ విధంగా చూసినా వీరికి వ్యవసాయంలో పొట్ట అనేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహము లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము కొత్త పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. అదే రైతు సిరి యోజన అనేటువంటి పథకం. ఈ పథకంలో రైతులకు వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తారు. వారికి ఉచితంగా ఎరువులను ఇవ్వడం, అదేవిధంగా మందులను ఇవ్వడము, వారికి అవసరమైనటువంటి పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడము, తగినటువంటి గిట్టుబాటు ధరను ప్రకటించడము వంటివి ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఈ పథకంలో 1 నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వారికి, 1 నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక సహాయము 10,000 రూపాయలు ప్రభుత్వము తమ స్వంత నిధులను ఈ 1 నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీనిని ఏ విధంగా డిపాజిట్ చేస్తారు అంటే, మొదటి విడతలో 6,000, రెండవ విడతలో 4,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది 2 విధాలుగా. దీనికి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అని అనుకుంటే, మీకు దీనికి వెబ్సైట్ని మీ సేవలో దొరకడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించినటువంటిది. దీనికి అప్లై చేయడానికి ఏ పత్రాలు కావాలి అని అంటే, ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క భూమి పత్రాలు, వాహన లేఖ, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేట్లు, బ్యాంకు ఖాతా యొక్క పూర్తి వివరాలు, మీ యొక్క పాస్ ఫోటోలు, భూమి యొక్క యజమాని ఫోటోలు ఖచ్చితంగా కావాలి. దీనిని మీరు మీ సేవకు తీసుకొని వెళ్ళి, దీని వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకొని మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి. చాలా తక్కువ భూమి ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చాలామంది 1 నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి ఈ 10,000 రూపాయలు కొద్దిగైనా వారికి సహాయపడతాయి అని చెప్పేసి ఒక మానవ దృక్పథంతో ఈ పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. కాబట్టి వెళ్ళి మీ సేవకి మీరు అప్లై చేసుకోండి.